హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. సో ముందుగా దొండకాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. సో అందరైతే రౌండ్గా కట్ చేసి నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. సో కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనము దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇది దొండకాయ ఫ్రై కాబట్టి. సో ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు తీసుకోవాలి. సో శనగపప్పు వేసుకొని మనం దీన్ని కూడా దూరగా వేయించాలి ఆయిల్లో. సో తినేటప్పుడు మనకి ఈ దొండకాయ తగిలితే ఎంతో బాగా టేస్ట్గా ఉంటుంది, గట్టిగా నవ్వులుతూ ఉంటే. సో దొండకాయ ఫ్రై టేస్ట్గా ఉంటుంది. సో గరిటెతో మనము ఈ శనగపప్పుని వేయించాలి ఆయిల్లో. శనగపప్పు వేగిన తర్వాత మనము కరివేపాకు వేసుకున్నాము, కర్రీ లీఫ్. కరివేపాకు వేసుకున్న తర్వాత మనము కరివేపాకు వేగాక మంచిగా ఈ కరివేపాకు కరకరలాడాలి, మంచి వాసన వస్తుందండి. సో కరివేపాకు తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని దాన్ని మనము ఈ కడాయిలో వేసుకొని అటు ఇటు కలుపుకున్న తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నామండి. ఆల్రెడీ మీ ఇంట్లో అందరింట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా ఉంటుంది. సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట షాప్లో జింజర్ గార్లిక్ కొనకండి, ఎందుకంటే ఈ మధ్య అన్నీ ఫేక్ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. సో అల్లం పేస్ట్ వేసిన తర్వాత అల్లం పచ్చి వాసన పోయేలాగా అటు ఇటు కలపాలి. కలిపిన తర్వాత మనం ఈ దొండకాయని కట్ చేసి పెట్టుకున్నాం కదండి. దొండకాయ ఎలా మనం వేయించుకోవాలంటే, షాప్లో మనం మార్కెట్లో దొడ్డుగా ఉంటాయి, అయితే దొండకాయ అలా దొడ్డుగా ఉన్నాయి తీసుకోదండి. సన్నగా చిన్నగా ఉంటాయి కదా, అవి లేత దొండకాయలండి. నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు అలాంటి దొండకాయలే ఏరుకొని తీసుకుంటానండి. సో ఆ దొండకాయ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్పాను కదా. సో సన్నగా చిన్నగా ఉండేది, చిన్నగా లేతగా ఉంటాయండి. సో లేతగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, సన్నగా పొడుగా. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదండి దొండకాయ. సో ఫ్రై అయినా కర్రీకైనా ఇలాంటి దొండకాయలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది వేసుకున్నాక గరిటెతో మనము కింద మీద కలుపుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఆ దొండకాయకి ఆయిల్ అంతా అంటాలండి. సో ఇలా ఆయిల్ అంతా అంటిన తర్వాత సో గరిటెతో మంచిగా కలుపుకోవాలి కింద మీద. ఇలా కలుపుకున్న తర్వాత మనము దీని మీద మూత పెట్టాలండి. కొంచెం మూత పెట్టి దీన్ని మగ్గిద్దాము. తర్వాత మళ్ళీ మూత తీసి మనము దీంట్లో కొంచెం కారము, ఎందుకంటే ఈ కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. కారం తర్వాత పసుపు వేసుకోండి, తగినంత కారము, పసుపు వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో మనము మొత్తం కలుపుకోవాలండి. ప్లస్ ఉప్పు కూడా వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసుకొని, నేనైతే కల్లుప్పు వాడతానండి. వేసుకొని మనము ఇలా మొత్తము కలుపుకోవాలి.
కలుపుకొని ఇలా మొత్తము మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము మూత పెట్టుకొని కొంతసేపు దొండకాయని మగ్గనిద్దామండి. సో కొంచెంసేపు మగ్గిన తర్వాత సో ఐ థింక్ 70% దొండకాయ ఫ్రై అయిపోయిందండి. సో ఇందులో నేను ఒక స్పెషల్ అని చెప్పాను కదా, డిఫరెంట్గా ఇందులో పల్లీలు నువ్వుల పౌడర్ 2 వేయించుకొని పౌడర్ చేసుకొని ఈ ఫ్రైలో వేసుకోవాలండి. సో టేస్టీగా ఉంటుంది. నువ్వులు కూడా మనకి నరాలకి మంచి బలం అండి. సో వైట్ బ్లడ్ సెల్స్కి కూడా నువ్వులు చాలా బలం అండి. పల్లీలు కూడా సో పల్లీలు కాజు సేమ్ అండి, కానీ పల్లీలు చీపు కానీ కాజు కాస్ట్లీ. సో దీంట్లో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వాటరు పైకి తేలాయి. దీంట్లో ఒక 2 టమాటోస్ వేసుకోండి మీకు ఇష్టమైతేనే. నాకైతే టమాటో కూడా వేస్తే మంచిగా బాగుంటుంది, లేదా మీరు టమాటో వద్దంటే వేసుకోకండి. సో ఇలా టమాటో వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మనం ఇప్పుడు దీన్ని ఇంకొద్దిసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టుకొని ఇదండి దొండకాయ ఫ్రై మంచిగా ఫ్రై అయిపోయింది. రైస్కైనా చపాతీకైనా సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్నాక కొంచెం కలుపుకొని మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ ఆ కొత్తిమీర అంతా దొండకాయకి పట్టేలాగా. సో మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ దొండకాయని ఉడికించండి. సో ఇదండి దొండకాయ ఫ్రై రెడీ. సో రైస్కైనా చపాతీకైనా రోటీకైనా రుమాల్ రోటీకైనా దేనికన్నా బాగుంటుంది. సో ఈ దొండకాయ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందండి. సో మన ఇంటెస్టైన్స్కి చాలా మంచిది. సో వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. సో ఈ వీడియోని చూస్తున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్లో చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.